ఆచి చికెన్ మసాలా పవిత్రమైన చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. గర్వాల్ హిమాలయాల్లోని గంగోత్రి, యమునోత్రి దేవాలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తెరిచారు. భక్తులు పెద్ద సంఖ్యలో గంగామాత, యమునామాతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉత్తరాఖండ్ ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేసింది. చార్ధామ్ యాత్రలో కేదార్నాథ్ దేవాలయాన్ని ఈ నెల 22న, బద్రీనాథ్ దేవాలయాన్ని 23న తెరుస్తారు. ఆలయాలు తెరవడంతో ఈ యాత్ర కొనసాగుతుంది. శీతాకాలంలో ఈ 4 దేవాలయాలను మూసివేస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్తరాఖండ్ ప్రభుత్వం, దేవస్థానం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తుల భద్రత కోసం యాత్ర మార్గాల్లో ప్రొవిషనల్ ఆర్క్డ్ కానిస్టేబుల్ ని సిద్దం చేశారు. పారామిలిటరీ దళాలను మోహరించారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రాష్ట్ర విపత్తు స్పందన దళ సిబ్బందిని కూడా మోహరించారు. చార్ధామ్ యాత్రకు వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. భక్తుల రద్దీని క్రమబద్దీకరించడానికి మరియు భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. యాత్రకు వెళ్లే వారు అధికారిక వెబ్సైట్లో తమ వివరాలను నమోదు చేసుకుని పర్మిట్ పొందాలి. సరైన ప్రణాళికతో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం పూర్తి చేసుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని యాత్రను విజయవంతం చేయాలని అధికారులు కోరుతున్నారు. ఇక వాతావరణ పరిస్థితులపై ఆధారపడి యాత్ర నిర్ణయాలు ఉంటాయి కాబట్టి తాజా సమాచారం కోసం అధికారిక ఉత్తరాఖండ్ పర్యాటక వెబ్సైట్ ను సంప్రదించవచ్చని సూచించారు. अक्षय तृतीया के दिन से हमारे यमुनोत्री धाम और गंगोत्री धाम के आज कपाट खुल रहे हैं। यात्रा विधिवत रूप से प्रारंभ हो रही है। यात्रा की सभी तैयारियां पूरी कर ली गई हैं। सबों में बहुत हर्षोल्लास है और बड़ा उत्साह यात्रा को लेकर है। सभी तैयारियां विधिवत तरीके से पिछले सालों के अनुभव लेकर, पिछले सालों की यात्रा से जो भी न्यूनता, जो भी और ज्यादा अच्छा काम करना है वो सब किया गया है। सभी यात्रियों का हम स्वागत करते हैं, अभिनंदन करते हैं। सबकी यात्रा अच्छी हो, सफल हो, सरल हो, सुरक्षित हो, इसके लिए हमारा प्रयास जारी रहेगा और ये हमारी सर्वोच्च प्राथमिकता है। देखिए, वो जिन लोगों ने देश की आजादी के बाद लंबे कालखंड तक 6 दशक तक देश के अंदर राज किया है, वो कभी महिलाओं के अधिकारों को आगे, महिलाओं के अधिकारों के लिए वो उन्होंने कभी कोई काम नहीं किया। आज जब प्रधानमंत्री आदरणीय मोदी जी के नेतृत्व में महिलाओं को 33% आरक्षण देने के लिए नारी शक्ति वंदन अधिनियम भारत की संसद में पारित हुआ, उसमें संशोधन करके जब वो लागू